ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఎంతోమంది కన్నీటి ప్రార్థన, ఎంతోమంది ఆరోగ్యము ఖర్చు అయి నువ్వు ఈ స్థానానికి వచ్చావు. అవునా కాదా? ఇంత ప్రయాసం, అంత బుద్ధిహీనత, లైఫ్ క్లోజ్, పొజిషన్ క్లోజ్, ఫ్యామిలీ క్లోజ్. దేనివల్ల? కొంచెం బుద్ధిహీనత. ఈ కొంచెం బుద్ధిహీనత స్టెప్ బై స్టెప్ ఇంత కష్టపడి ఎదిగిన స్థితిని ఏం చేసింది? జీరో చేసింది. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆయన స్వరం మన ఇద్దరికి వస్తుంది, చదువుతున్నప్పుడు వస్తుంది. ప్రాముఖ్యంగా తన దాసుల ద్వారా. మొదటి దాసులు ఒకలాగా చెప్పారు, రెండవ దాసులు ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. తండ్రి స్థానములో ఉన్న పెద్ద కుమారుడు ఎక్స్ప్లెయిన్ చేసిన స్థానాన్ని పోగొట్టుకొని విందుకు బయట ఉన్నాడు. వస్తే చిన్న బుద్ధి. రాజు పిలిచినప్పుడు పోనందుకు లక్షలాది కోట్లాది మంది ప్రజలలో దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నీకు ముందు నాకు ముందు ఎంతోమంది ప్రయత్నం చేశారు. ఆయన మహాకృపా కనికరం మన మీద ఉంది. అది కాపాడుకునే బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. ఆయన పిలుపును గ్రహించక కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్తో, లేకపోతే మన భక్తిని మనమే కొలితేసుకొని ఆ పిలుపును గ్రహించకపోతే మన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉన్నది. కనుక బ్రతికినంత కాలం నువ్వు ఉన్న స్థితిలో కాక అంచెలంచెలుగా ఆత్మీయ జీవితంలో, పరిచర్యలో, సంఘములో నీ స్థానం పెరగాలి.